హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకృష్ణ. నేను మన తెలుగు వాళ్ళ కోసం ప్రతి ఒక్క టెక్నాలజీ సిపిపి, పైథాన్, జావా స్క్రిప్ట్ అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా సరే సమ్ స్కిల్స్ ప్రాబ్లం వలన వారు తెలిసింది కరెక్ట్గా యూజ్ చేయలేకపోతున్నారు. సో అందుకని నేను ఇలా చేస్తున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్. మేబీ నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే సజెషన్స్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ టుడే మై ఫస్ట్ టాపిక్ ఈజ్ సి అండి. నేను సి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే సి తీసుకున్నాను. ఫస్ట్ క్లాస్ నేను ఇంట్రడక్షన్ ఆఫ్ సి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఏ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క లెక్చరర్ కానీ ట్రైనర్ కానీ చెప్పేది వాట్ ఈస్ సి అంటే, సి ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్, సి ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై డెన్స్ రేట్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972 ఇలాంటి చెప్తుంటారు. అసలు ఏంటిది అంత డీప్గా వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి డెవలప్డ్ బై డెన్స్ రేట్స్ ఇన్ 1972. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ ఏంటి, సి ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం తెలుసుకోవాలి అసలు లాంగ్వేజ్ ఎంత ఏంటి. ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి, జస్ట్ నేను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని టైప్ చేసా. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. సి ఈజ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నా. ప్రజెంట్ ఫస్ట్ మనం చూడవలసింది అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి తెలుస్తుంది. ఇది ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయండి. ఓకేనా, సో 1 2 3 పార్ట్స్. ఫస్ట్ మనం చూద్దాం వాట్ ఈజ్ లాంగ్వేజ్. మీరు జనరల్గా థింక్ చేయండి, లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 పీపుల్స్ మాట్లాడాలన్నా సంథింగ్ ఏదో లాంగ్వేజ్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఇంకొక ఆపోజిట్ పర్సన్కి చెప్పడానికి ఏదో ఒకటి కావాలి కదండి. అలాగే లాంగ్వేజ్ అనేది అంటే వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళకి తెలిసింది కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఆపోజిట్ పర్సన్ చెప్పాలి అంటే, ఇతను ఏమనుకున్నా అతను అర్థం అవ్వాలంటే వీళ్ళిద్దరికీ ఒక యూనిక్ ఒక సెంటెన్స్ కానీ, ఒక ఆల్గారిథమ్స్ కానీ అలా ఉండాలి. అంటే ఏంటంటే ఇతను ఏమనుకుంటాడో అది అర్థమయ్యే విధంగా ఒకటి ఉండాలి, ఒక నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ని లాంగ్వేజ్ అంటాం కదండి. లాంగ్వేజ్ ఉంది. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నా పేరు శివ, ఇది ఉంది కదండి. నా పేరు చెప్పాలి అంటే నేను క్లియర్గా నా పేరుని మెన్షన్ చేయాలి. ఒకవేళ నీ పేరు చెప్పాలంటే నీ పేరెంట్స్ మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క మీనింగ్కి ఒక కరెక్ట్ వర్డ్ ఉంది. ప్రతి ఒక్క మీనింగ్కి, ప్రతి ఒక్క ఎమోషన్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్, మన ఫీలింగ్ అది, ఆ ఫీలింగ్ కరెక్ట్ వర్డ్ ఉంది. అర్థమైంది అనుకుంటా. సాడ్, అది మన ఫీలింగ్, దానికి ఒక కరెక్ట్ వర్డ్ పెట్టారు. ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ని ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నా పేరు శివ అన్నాను కదండి.
ఇది ఇందులో ఉండే ప్రతి ఒక్క మీనింగ్ ఒక వర్డ్, ప్రతి ఒక్క వర్డ్కి ఒక మీనింగ్ ఉంది కదా. ఈ వర్డ్స్ అన్నీ కలిపి ఒక సెంటెన్స్ ఫార్మేట్ చేశారు. నా పేరు శివ సెంటెన్స్ కదండి, ఎగ్జాక్ట్లీ సేమ్. దీన్ని ఒక కంప్యూటర్లో చేస్తే టూ మిషన్స్ అర్థం చేసుకోవడానికి కానీ టూ మిషన్స్ అర్థం చేసుకోవడానికి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తే దాన్ని ప్రోగ్రామ్ అంటారు. అర్థమైంది అనుకుంటా. ప్రోగ్రామ్ అంతా ఏం లేదండి, మనకి తెలుగులో చెప్పాను కదా నా పేరు శివ అనే దానికి ఎలా చెప్తున్నాము అలాంటి సెంటెన్స్ మల్టిపుల్ చేసి చాలా ఎక్కువ సెంటెన్స్ రాస్తుంటాం. అవన్నీ ఏంటంటే ఒక ఫార్మెట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ఏది అర్థం చేసుకుంటుందంటే కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ రాస్తుంటాం కదా, దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. ఇప్పుడు సిఈజీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు కదా, అంతే. ఏంటంటే ఇలా ఒక సెంటెన్స్ రాస్తుంటాం, ఆ సెంటెన్స్ అనేవి కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. ఎందులో రాస్తుంటాం, ఫర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, అలాగే సిలో కూడా రాస్తుంటాం. అర్థమైందా? సో దానివల్ల సి ఈజ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అన్నారు. మనకు తెలియాల్సింది ఏంటంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం ఒక కంప్యూటర్ తీసుకుంటాం. మనకు తెలియవలసింది అదేనండి, అసలు కంప్యూటర్ ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ చేస్తుంది, అది ఎలా డెవలప్ చేశారో అది మనం తెలుసుకోవాలి. చూడండి, నేను ఒక కంప్యూటర్ ఏదో నాకు తెలిసింది నేను కొంచెం డ్రా చేయడానికి ట్రై చేస్తా. ఇదండి. అచ్చా, ఇది కంప్యూటర్ సేపు లేకుండా ప్లీజ్ అలా అనుకోండి. ఇలా కంప్యూటర్ ఉందంటే ఈ కంప్యూటర్ ఎలా డెవలప్ చేశారు, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలియాలి. ప్రతి ఒక్క కంప్యూటర్ తీసుకున్నా, ఈ ఎంబెడెడ్ ప్రోడక్ట్ తీసుకున్నా, ఎంబెడెడ్ ప్రోడక్ట్ చెప్పాను అది పక్కన పెట్టేసేయండి, మనకు కన్ఫ్యూజ్ మీద అవుతారు. సో నేను కంప్యూటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ కంప్యూటర్లో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంటే చూద్దాం. ఓకేనా? చూడండి, మనందరూ తెలిసిందే కంప్యూటర్ అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ని, హార్డ్వేర్ కలిపి కంప్యూటర్ అంటారు. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే చెప్తా. ఈ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అందరికీ తెలిసిందని కొత్త చెప్పేదేం లేదు. కంప్యూటర్లో సాఫ్ట్వేర్ పార్ట్స్ ఉంటాయి, హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ హార్డ్వేర్ పార్ట్స్కి వచ్చేసరికి ఏముంటాయని చూద్దాం. మన ఈ హార్డ్వేర్ పార్ట్స్కి వచ్చేసరికి ఈ హార్డ్వేర్లో ఏంటంటే ర్యామ్, రోమ్, మదర్ బోర్డ్, కూలింగ్ ఫ్యాన్స్ అని అవన్నీ ఉంటాయండి. మీకు తెలిసినవి, మనకి మార్కెట్లో దొరికిన ప్రతి ఒక్క ఐటెం కూడా హార్డ్వేర్ పార్టే కదా, అవి ఉంటాయండి. ఈ సాఫ్ట్వేర్ అనేది అలా కాదండి, ఇందులో కేటగిరీస్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్లో ఏంటంటే టూ కేటగిరీస్ ఉంటాయండి. ఈ సాఫ్ట్వేర్లో 2 కేటగిరీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇది మీకు తెలిసిందేనండి, యాప్స్ అంటే అప్లికేషన్స్ అండ్ ఓఎస్. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్ అంటే అప్లికేషన్స్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు తెలిసిందే కదండి, విండోస్, లైనక్స్ ఇలా. అప్లికేషన్ అంటే మైక్రోసాఫ్ట్, క్రోమ్ ఇలాంటివన్నీ.
ఇక్కడ తీసుకుంటే పెయింట్ పెయింట్ కూడా ఒక యాప్ అండి. ఇలాంటి యాప్స్ అన్నీ ఉంటాయి. ఇది బేసిక్ కంప్యూటర్ అండి. ఇందులో ఉండే ఫస్ట్ ఇంట్లో లేయర్స్ కింద మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హార్డ్వేర్ వచ్చింది. హార్డ్వేర్ అనేది లో లెవెల్ లేయర్. సాఫ్ట్వేర్ అనేది అందులో 2 పార్ట్స్ ఉన్నాయి కనుక ఓఎస్ అనేది మిడిల్ లెవెల్ లేయర్, యాప్స్ అనేది అప్పర్ లెవెల్ లేయర్. మీన్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ రాస్తున్నాం. అప్పర్ లెవెల్ లేయర్ యుఎల్ఎల్, ఎంఎల్ఎల్, ట్రిపుల్. అప్పర్ లెవెల్ లేయర్లో ఏముంటుంది, ఆల్ యాప్స్ ఉంటాయండి, అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. మిడిల్ లెవెల్ లేయర్ అనేది ఓఎస్ ఉంటుందండి. లో లెవెల్ లేయర్లో హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. వీటికి ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్షన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లో లెవెల్ లేయర్లో ఏంటి, హార్డ్వేర్ ఉంటుంది. ఈ లో లెవెల్ లేయర్లో హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయండి. లైక్ ర్యామ్, రోమ్, మదర్ బోర్డ్, ప్రాసెసర్. మదర్ బోర్డ్ అంతే ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ మిడిల్ లెవెల్ లేయర్ అనేది ఓఎస్ అండి. ఈ ఓఎస్ కేటగిరీస్ ఉంటాయి. విండోస్ ఉంటుంది, లైనక్స్ ఇలా ఉంటాయి. ఇందులో ఉండే ఓఎస్ ఇక్కడ టైప్ చేసి ట్రై చేస్తాను. హార్డ్వేర్, ఓఎస్, యాప్స్. ఈ హార్డ్వేర్ అనేది దీనిపైన ఉండే లేయర్ మిడిల్ లెవెల్ లేయర్ అండి. ఇందులో ఓఎస్ ఉంటుంది. ఈ ఓఎస్ అనేది హార్డ్వేర్ డిపెండ్ వర్క్ చేస్తుంది. ఈ ఓఎస్ అనేది హార్డ్వేర్ మీద డిపెండ్ వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మనము ఓఎస్లో డ్రైవర్స్ ఉంటాయి కదా, ఆడియో డ్రైవర్స్ అంటే ఏంటి, ఆడియో రిలేటెడ్ హార్డ్వేర్స్ ఉన్నాయి కదా, వాటిపైన వర్క్ చేస్తుంది. కెమెరా డ్రైవర్స్, కెమెరా అనే ఒక హార్డ్వేర్ ఐటమ్ ఉంది కదా, కాంపోనెంట్, దానిపైన వర్క్ చేస్తుంది. ఇలా ఒకదానికి ఒకటి డిపెండ్ అయ్యి ఆ ఓఎస్ మొత్తం వర్క్ చేస్తుందండి. ఈ ఓఎస్ పైన ఉండే లేయర్ అప్పర్ లేయర్. ఇక్కడ అన్ని యాప్స్ ఉంటాయండి. ఈ యాప్స్ అన్నిలో ఓఎస్ పైన డిపెండ్ వర్క్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లైనక్స్లో రిలేటెడ్ ఏదైనా తీసుకోండి, సాఫ్ట్వేర్ తీసుకుంటే కేటగిరీస్ ఉంటాయి. విండోస్ ప్లాట్ఫామ్ ఉంటాయి, లైనక్స్ ప్లాట్ఫామ్ ఉంటాయి. ఇలా రకరకాల ఓఎస్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ మనకు దొరుకుతుంటాయి. మనం యాప్స్ తీసుకున్నా సరే, యాపిల్ రిలేటెడ్ యాప్స్ ఉంటాయి, ఆండ్రాయిడ్ రిలేటెడ్ యాప్స్ ఉంటాయి. ఇలాగేనండి. ఏంటంటే ఆ మిడిల్ లెవెల్ లేయర్లో ఏ ఓఎస్ ఉందో ఆ ఓఎస్ పైన ఆ ఓఎస్ రిలేటెడ్ యాప్సే రన్ అవుతాయి, ఇంకోటి రన్ అవ్వవు. ఎందుకు అంటే ఆ యాప్ డెవలప్ చేసేటప్పుడు ఏ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి అలాంటి కాన్ఫిగరేషన్ అంతా ఆ ఓఎస్ని బేస్ చేసుకుని మనం డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాయిస్ ఏదో ఒక యాప్ తీసుకోండి. ఏదో నేను ఒక యాప్ ఎక్స్‌వైజెడ్ అనే యాప్ ఉందండి. ఆ యాప్లో నేను సమ్ గ్యాలరీ ఫొటోస్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా, సమ్ జంక్ వాల్యూ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఆ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలని ఆల్రెడీ నేను డిక్లేర్ చేస్తుంటా. అది ఎలా డిక్లేర్ చేస్తుంటా అంటే, ఆ ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తున్నప్పుడు నేను ఆ ప్లాట్ఫామ్కి ఆ ఓఎస్కి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆధారంగా నేను కొన్ని పెట్టుకున్నా. ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఎలా స్టోర్ చేయొచ్చు, ఎలా సెక్యూరిటీ ఇవ్వచ్చు అనేది
చేస్తాం. సేమ్ ఇలాగేనండి, ప్రతి ఒక్క యాప్ కూడా ఇలాగ డెవలప్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే ఏ ఓఎస్ పైన డెవలప్ చేస్తారో యాప్స్ అయితే అదే ఓఎస్ పైన వర్కౌట్ అవుతుంటామండి. అది దీన్ని బట్టి మనం చెప్పవచ్చు యాప్స్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. యాప్స్ అనేవి డిపెండెంట్ అండి. ఒక ప్లాట్ఫామ్ పైన చేసే యాప్స్ అనేవి ఇంకో ప్లాట్ఫామ్ పైన వర్క్ చేయవు. మనం స్పెసిఫిక్గా ఆ ప్లాట్ఫామ్ పైన వర్క్ చేయాలని మనం డెవలప్ చేస్తుంటాం. సో వాటిపైన ఇంకో ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయవు. సో అందుకని ఏ స్టోర్ యాప్లు మైక్రోసాఫ్ట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అవి కేటగిరీస్ ఉంటాయి. ఇలా విండోస్ ఉంటుంది, లైనక్స్ ఉంటుంది, అలా ఇలా అండి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు సికి వద్దాం. సి అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. అంటే ఎందుకు అంటున్నామంటే మనము సికి మనం వాడే యాప్ ఏంటంటే జీసీసీ కంపైలర్ అంటాం. జీసీసీ కంపైలర్ ఈ యాప్స్లో మనం వాడేది జీసీసీ కంపైలర్ అంటాం. ఇలా ఒక్కొక్క టర్బోసి ఇలా వాడుతుంటారు. ఈ కంపైలర్ అనేది దేనిపైన వర్క్ చేస్తుంది? నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఒక్క యాప్ అనేది ఓఎస్ పైన ఆధారపడి వర్క్ చేస్తుంటుందని. ఇలాగే ఇక్కడ చూస్తే ఈ జీసీసీ అనేది ఈ ఓఎస్ పైన ఆధారపడి వర్క్ చేస్తుంటుందండి. ఈ ఓఎస్ పైన ఆధారపడి వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ చెప్పాను ఆల్ యాప్స్ డిపెండెంట్ అని, ఎందుకని ఓఎస్ కమ్యూనికేట్ అవుతుంటాయి కనుక. ఇప్పుడు ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ జీసీసీ పైన నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేశాను. ఆ కంపైలర్ చేసి ఒక ప్రోగ్రామ్ రన్ చేశాను. అది ఒక ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ క్రియేట్ చేసింది. ఆ ఎగ్జిక్యూటివ్ ఫైల్లో ఏముంటుందంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఫైల్లో ఏముంటుంది చెప్తే, ఇక్కడ మనం కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ ఉంటుంది, మన లాజిక్. నెక్స్ట్ అనేది ఓఎస్ డేటా, ఓఎస్ లైబ్రరీ ఉంటామండి. మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్రోగ్రామ్ రాసాము. ప్రోగ్రామ్ రాసిన తర్వాత అది ఎగ్జాంపుల్ చెప్తున్నా, a.out అని ఒక ఫైల్ క్రియేట్ చేసింది అనుకోండి. ఆ ఫైల్ ఇదే ఫైల్ అండి, a.out అని ఫైల్ ఇది. ఈ ఫైల్లో టూ పార్ట్స్ ఉంటాయండి. ఈ ఫైల్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి, కోడ్ డేటా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఓఎస్ లైబ్రరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, కోడ్ డేటా అనేది మీ ఓన్ లాజిక్ అండి. చెప్పాను కదా, నా పేరు శివ. సేమ్ అలాగే మీరు ఆ మిషన్కి ఏదో మీరు చెప్పాలనుకుంటున్నారు, ఆ మిషన్కి ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో ఆ మిషన్ అర్థం చేసుకునే విధంగా మీరు సమ్ కోడ్ రాసుకున్నారు, అంటే సమ్ సెంటెన్స్ రాశారు. ఆ సెంటెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటి, ఓఎస్ లైబ్రరీస్. అండ్ దెన్ మీరు ఏ ప్లాట్ఫామ్ పైన రాస్తున్నారో, ఏ ప్లాట్ఫామ్ కంపైల్ చేసి ఒక ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్ రిలేటెడ్ సమ్ లైబ్రరీస్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. అది ఎలా యాడ్ అవుతాయి, ఎందుకు యాడ్ అవుతాయి, ఏ స్టేజ్లో యాడ్ అవుతాయి అనేది తర్వాత నేను చెప్తాను. సో ఇలా యాడ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి ఆ లైబ్రరీస్ అనేవి ఓఎస్ లైబ్రరీస్ అనేవి యాడ్ అయ్యి ఉన్నాయి కనుక ఒక ఓఎస్ లైబ్రరీస్ అని ఇంకొక ఓఎస్లో ఉండవు, అవి మీకు తెలిసినవి. సో దీని కారణం వలన ఇక్కడ క్రియేట్ అయిన అవుట్పుట్ ఫైల్ అనేది ఒకవేళ విండోస్లో క్రియేట్ అయితే విండోస్లో క్రియేట్ అయిన అవుట్పుట్ ఫైల్ అనేది లైనక్స్లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆ ఓఎస్ లైబ్రరీ ఫైల్స్ అక్కడ లేవు. అలాగే లైనక్స్లో క్రియేట్ అయిన అవుట్పుట్ ఫైల్ అనేది విండోస్లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆ లైనక్స్ రిలేటెడ్ ఓఎస్ లైబ్రరీ ఫైల్స్ విండోస్లో ఉండవు. ఇది కారణం వలన సి అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎందుకంటే సి మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ ఓఎస్ డేటా కూడా వెళ్ళి స్టోర్ అవ్వడం వలన అది ఇండిపెండెంట్ అయిపోతుంది. అలా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సి ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ అండి. మన మొబైల్స్ ఉన్నాయి.
ఫస్ట్ ఒక మొబైల్ ఉండేది, జస్ట్ ఏమో నాకు తెలిసి చెప్తున్నా, జస్ట్ కాల్స్ వెళ్ళేవండి. నెక్స్ట్ సమ్ మొబైల్స్ వచ్చాయి, అందులో MP3 ప్లేయర్ ఉండేది. అప్పుడు ఏమన్నాం, ఆడియో మొబైల్ అన్నాం, ఆడియో ప్లేయర్ ఉండే కనుక అందులో బెస్ట్ ఫ్యూచర్ ఏంటి, MP3 ప్లేయర్ అలాంటి ఉండే, మ్యూజిక్ మొబైల్ అనేవాళ్ళు. ఎందుకు అందరూ మ్యూజిక్ మొబైల్ అంతా ఏంటి, అదే కాల్స్ వెళ్తాయి, SMS అవుతాయి, అగెస్ట్ ఒక ఫ్యూచర్ మ్యూజిక్, అందులో హైలైట్ అయింది అది, దానివల్ల మ్యూజిక్ మొబైల్ అనేవాళ్ళు. నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత ఏమైంది, కెమెరా వచ్చింది, అప్పుడు కెమెరా మొబైల్ అనేవాళ్ళు. అందులో మ్యూజిక్ ఉంది, ఈ కాల్స్ ఉన్నాయి, SMS ఉన్నాయి, అందులో కొత్తగా హైలైట్ ఏమైంది కెమెరా. సో కెమెరా మొబైల్ అనేవాళ్ళు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఇలా వచ్చాయి. ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ వర్షన్ వచ్చేటప్పుడు అందులో ఏదైతే హైలైట్ ఉందో, ఒక చెప్పుకోదగ్గ ఫ్యూచర్ ఉందో, సో దాన్ని పేస్ చేసుకుని ఉంటుంటారు. సో సేమ్ థింగ్ ఇక్కడ థింక్ చేయండి. సేమ్ మోడల్లో ఇక్కడ సి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది ఎలా జరుగుతుందో చెప్పాను, ఎందుకన్నా చెప్పాను. సి ఇది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకన్నారంటే, యాజ్ ఇట్ ఈస్ ఇందులో స్ట్రక్చర్ అనే ఫ్యూచర్ ఎక్స్ట్రా యాడ్ అయింది, అది ఇందులో హైలైట్. ఫర్ ఎగ్జాంపుల్ సిపిపి తీసుకుంటే ఏమన్నారు, ఓప్స్, అదండి. సేమ్ అలాగా ఓప్స్ ఏంటండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అందులో హైలైట్ ఫ్యూచర్ అంటే ఏంటి, అందులో స్ట్రక్చర్ ఉంది, దాంతో కూడా అది ఒకటి ఉంది, సో అది హైలైట్ చెప్పుకుంటున్నాను. సేమ్ ఇదేనండి, ఈ సిలో స్ట్రక్చర్ అనే ఫ్యూచర్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయ్యింది, అది అందులో హైలైట్ కూడా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు. అంతే మీకు తెలియాలి స్ట్రక్చర్ అంటే ఏంటి, అది ఎలా వర్కౌట్ అవుతుంది. నేను దీనికోసం ఒకరోజు క్లాస్ తీసుకుంటానండి, పర్టికులర్గా ఆ టాపిక్ చాలా పెద్దది, అదే క్లియర్గా బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన ఇంటర్వ్యూలో కూడా వాటి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, సో దానికోసం కొద్దిగా టైం స్పెండ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఇప్పుడు నేను బేసిక్గా చెప్తున్నా, సమ్ స్ట్రక్చర్ అంటే కొద్దిగా తెలిస్తే మీకు ఐడియా వస్తుందని చెప్తున్నానండి, ఇది ఫైన్ అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, ఒక కాలేజ్ తీసుకుందామండి, ఒక కాలేజ్లో ఒక క్లాస్ తీసుకుందాం. ఆ క్లాస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. S1 S అంటే స్టూడెంట్, S1 S2 S3 S4 ఇలా స్టూడెంట్స్ ఉన్నారు. మనము వీళ్ళు రికార్డ్ తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఆ రికార్డులో స్టూడెంట్ రికార్డులో ఏమున్నాయంటే అన్నీ పెట్టట్లేదు, నేమ్ ఉంది, క్లాస్ ఉంది, అడ్రస్ ఉంది, ఏజ్ ఉంది, ఇలా చెప్పుకోవాలంటే చాలా పెట్టుకోవచ్చు అండి. ఇలా ఒక్క స్టూడెంట్లో రికార్డులో మనం బేసిక్ థింగ్స్ ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాం. ఆ స్టూడెంట్ నేమ్, క్లాస్ ఏ క్లాస్, ఆ క్లాసు అండ్ అడ్రస్ అండ్ ఏజ్, ఇలా కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది పెట్టుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఉన్న కాలేజీలో 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 100 నెంబర్ స్టూడెంట్స్ తాలూకా ఈ నేము, క్లాసు, అడ్రస్, ఏజ్ ఇవన్నీ స్టోర్ చేయాలనుకుంటే బేసిక్ థింగ్ చేయండి. ఒక్కొక్క డేటా స్టోర్ చేయాలంటే మాకు నార్మల్ నాలెడ్జ్ చెప్తున్నా, ఒక వేరియబుల్ ఉంది, ఒక స్టోరేజ్ కావాలి, సంథింగ్ ఎక్కడో స్టోర్ చేయడానికి. దానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్ అంటాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్ వేరియబుల్ అంటారండి, అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది మనం స్టోర్ చేయాలంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి, ఆ వేరియబుల్లో నేమ్ స్టోర్ అవుతుంది, మనం స్టోర్ చేసుకోవాలి. అలాగే క్లాస్, అడ్రస్, ఏజ్ ఇలా చూసుకుంటే ఒక్క స్టూడెంట్కి
ఒక్క స్టూడెంట్కి ఎన్ని వస్తున్నాయి, 4 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఒక్క స్టూడెంట్కి 4 వేరియబుల్స్. ఇలా చూసుకుంటే 100 స్టూడెంట్స్కి 400 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఈ 400 వేరియబుల్స్ మనం క్రియేట్ చేసామనుకో, ప్రతి వన్కి S1, S2, S3, S4 అలా ఎలా వేస్తాము అలాగే వాళ్ళు అర్థం చేసుకునే విధానం ప్రకారంగా అలా ఇస్తారు. నెంబర్స్, నేమ్స్ అనేవి ఇస్తారు. నేమింగ్ కన్వర్షన్ అంటారండి. తర్వాత చెప్తాను అది ఎలా ఇవ్వాలి, అలాగే ఎందుకు నేమ్స్ ఇవ్వాలి, దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి మీకు చెప్తా. ఇలా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక స్టూడెంట్ డేటా తీసుకోవాలంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఇన్కేస్ నేమింగ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. సిలో నేమింగ్ కన్వర్షన్ చిన్న మిస్టేక్ అయినా సరే ఎర్రర్ రావడం, లేకపోతే డిఫరెంట్ అవుట్పుట్ రావడం, అదే గందరగోళంగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని క్లియర్ చేయడానికి ఈ సిలో ఒక స్ట్రక్చర్డ్ అని కాన్సెప్ట్ వచ్చిందండి. ఈ స్ట్రక్చర్లో ఏం చేయొచ్చు అంటే, మనము ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇవ్వాల్సిన డేటా ఏముందో అవన్నీ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసినామంటే, ఇలా అవన్నీ ఒక గ్రూప్ చేసామంటే, ఆ గ్రూప్ ఇదండి. ఎస్ అనేది ఒక గ్రూప్ అండి. ఇది ఒక స్ట్రక్చర్. దీనికి ఒక మనకు ఎన్ని స్టూడెంట్స్కి అంత అనండి. S1 కావాలంటే S1 పెట్టామనుకో, ఈ S1లో టోటల్ డేటా ఉంటుందండి. ఇది S1 ఒక వేరియబుల్ స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేసాననుకో, ఇందులో ఏంటంటే ఈ డేటా మొత్తం ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఇంకోటి S2 అని క్రియేట్ చేసాను అనుకో, S2లో కూడా ఈ డేటా మొత్తం ఉంటుంది. S2లో ఈ డేటా మొత్తం ఉంటుంది. S3లో డేటా ఉంటుంది. ఏం చేస్తున్నాను నేను? వేరియబుల్స్ క్రియేట్ చేయట్లేదు, స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆ స్ట్రక్చర్డ్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. అప్పుడు ఇందులో సింగిల్ వేరియబుల్తో మొత్తం నేను తీసుకోవచ్చు. చాలా అడ్వాన్స్ ఉంది కదా, ఇది చాలా బాగుంది కదా. ఏముందండి, కోడ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండకుండా ఉంటుంది. ఇంకేంది, మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు వాట్ హ్యాపెనింగ్. దీనివల్ల చాలా మెమరీ కూడా స్టోర్ అవుతుందండి. అది ఎలా అయిన తర్వాత చెప్తాం మీకు. ఇంకోటి ఏంటంటే డైనమిక్గా వర్కౌట్ అవుతుంది ఇది. ఎలా అంటే, మనం ఆల్రెడీ నేను స్పెసిఫిక్గా చెప్పాను 100 స్టూడెంట్స్ కావాలని. కాలేజ్ అండి, ఇప్పుడు ఫస్ట్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ పెరగచ్చు. అప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ అంతా రాయని అవసరం లేదు. నార్మల్గా మనం ప్రోగ్రామ్ అంతా రాయాలి అండ్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. అదే స్ట్రక్చర్ యూజ్ చేసిన ప్రోగ్రామ్ అంతా రాయని అవసరం లేదు. మనం మల్టిపుల్గా ఇచ్చుకోవచ్చు. సింగిల్ పర్సన్ కాదు, సింగిల్ పర్సన్ ఇచ్చుకోవచ్చు. 1000 మెంబర్స్ కానీ 1000 ఇచ్చుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలని ఇచ్చుకోవచ్చు. ఆ ఫ్యూచర్ అనేది స్ట్రక్చర్లో ఉంది. అది ఎలా ఉంది అనేది ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను స్ట్రక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన బేసిక్ థింగ్స్ ఏంటి, అది ఏంటి, అది ఎందుకు అలా వర్కౌట్ అవుతుంది, ఇంకా అందులో వేరియబుల్స్ అనే డైనమిక్ ఎలా ఉంటాయి, మెమరీ ఎలా సేవ్ అవుతుంది, ఇవన్నీ అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ప్రజెంట్ అలా. సో ఇలాంటి కాన్సెప్ట్ సిలో ఉండడం వల్ల అది హైలైట్గా చెప్పుకుంటున్నారు. ఇదండి సిలో ఉండే మేజర్ థింగ్స్. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనండి. ఒకవేళ నేను చెప్పేవైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి సారీ. ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ ఉండేనా, లేదా కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేయకపోయినా అది సారీ, దానికోసం సారీ చెప్తున్నాను. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇలాగేని ఇప్పుడు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలని ఏమైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ సజెషన్స్ ప్రకారంగా నేను ఇంప్రూవ్ చేసుకుంటా. నా బెస్ట్ నేను ట్రై చేస్తానండి నాలెడ్జ్ షేర్ చేయడానికి. ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ అండ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడ్ బాయ్. సారీ. జై హింద్. బాయ్ బాయ్.